హాయ్ నేను సతీష్. లైవ్ అప్డేట్స్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. అసలు ఎవరు ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారో, ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పుడు హ్యాండిల్ చేసే విధానంలో ఎంత క్లారిటీతో ఉన్నారు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. అట్లాగే గేమ్ ఇప్పుడిప్పుడే ట్రాక్లో బాగుంది, బాగుపడుతుంది, ఇక మంచిగా వెళ్తారనుకోలు మళ్ళీ బిస్కెట్ అయిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఎవరి విషయంలో అంటే కళ్యాణ్ విషయంలో ఆయన ఆట ఎలా చెడకపోబోతుంది అనేది కూడా అర్థమవుతా ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ గేమ్ విషయంలో క్లారిటీ ఎవరిది ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా కంప్లీట్గా ఒక స్పష్టత ఎవరికి ఉందంటే ఇమ్మాన్యుయల్ వర్సెస్ బర్నీ. ఒకే సిచ్యువేషన్ని ఒక బాండింగ్, ఒక ఎమోషన్కి సంబంధించి ఆల్మోస్ట్ ఇద్దరిది ఒకటే, ఒక సిమిలారిటీస్ ఉండే సిచ్యువేషన్లో బర్నీకి తనూజతో ఉండే ఒక బాండింగ్ కావచ్చు, ఇమ్మాన్యుయల్కి సంజనతో ఉండే బాండింగ్ కావచ్చు. అక్కడ ఒక ప్రాబ్లం వచ్చేటప్పుడు ఎవరు ఎంత మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశారంటే ఇమ్మాన్యుయల్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. పర్ఫెక్ట్గా ఇచ్చి పడేశాడు, పర్ఫెక్ట్గా చెప్పాడు. ఏది చెప్పాలి అదే అంత మెచ్యూర్డ్గా ఆయన ఒక విషయం అనలైజ్ చేస్తే ఆవిడకి సంజన క్లారిటీ ఇస్తే, భరణి నీ ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చెప్పకుండా ఇలాగ మొత్తం తిప్పి ఇక్కడ అన్నట్టుగా అడ్డదిడ్డంగా డొంక తిరుగుడు మాటలన్నీ ఆడుకొని, పైగా ఒక మెచ్యూర్డ్ పర్సన్గా వెళ్ళి ఎవరితో సమస్య ఉంటే అక్కడ వాళ్ళతో కూర్చొని క్లియర్ చేయాల్సిన ఆయన దాన్ని మరింత పెద్దది ఎట్లా చేసేస్తున్నాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ గుడ్డు విషయంలో ఆ రోజు ఎట్లా అయితే అయ్యిందో తనూజ మీద, లేకపోతే ఇంకా ఎస్కేప్ అయిపోదాం అని చూసాడు. ఇప్పుడు ఈరోజు కూడా అట్లాగే అవుతుంది. మళ్ళీ తనూజని ఫైనల్గా బ్లేమ్ చేయాలని తన గేమ్ అవుతుందా ఏంటనేది మీకు మొత్తం చూస్తే అర్థమైద్ది. సో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళు జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ వాళ్ళు రెండు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అట్లాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ ఏమవుతుందంటే స్టార్టింగ్ సంజన చిన్న కొన్ని లైవ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. సంజన ఆ బోర్డు వల్ల బాగా డిస్టర్బ్ అవుతుంది బిగ్ బాస్, నా డ్రెస్సులు కూడా డిజైనర్ వేర్స్ అని పాడైపోతున్నాయి, నేను అర్జెంటుగా గుడ్ గర్ల్ అయిపోతా, గోల్డెన్ స్టార్ కూడా సంపాదిస్తా, నా ఫ్యాన్స్ కోసం, నా ఆడియన్స్ కోసం, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళ కోసమైనా గెలుస్తాను, ఒక్క పర్సెంటేజ్ కూడా డిసప్పాయింట్ చేయను, పాజిటివ్ ఛాలెంజ్గా తీసుకుంటున్నా, ఎన్ని బాధలు వచ్చినా గోల్డెన్ స్టార్ సాధిస్తా, ఈ బోర్డు తీసేస్తే 200% ఎనర్జీ వస్తుంది, ఇది ఉంటే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉందంటే ఫుల్ క్లారిటీతో చెప్పింది. సంజనకు కూడా ఈ షో గురించి, లైఫ్ గురించి ఫుల్ క్లారిటీ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే నిన్న వీకెండ్ అంత అవుట్పుట్ నాగార్జున గారి నుంచి అన్ని ఇన్పుట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్చుకుంటుంది, ఆలోచించింది. దీనివల్ల ఇంకా నేను నాటి థింగ్స్ అనుకున్నా కానీ ఇది నిజంగా హట్టింగ్ అనిపిస్తుంది. లేకపోతే నాగార్జున గారే గత వారంలో ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో నవ్వుకుంటూ అంత లైట్ తీసుకున్న ఆయనే ఇంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి టెనెంట్స్లో పడేసి పనిష్మెంట్లు ఇప్పించి పనులు ఇవన్నీ వచ్చాయంటే ఓహో మంది నెగిటివ్ పోతుంది అనే విషయం ఆవిడకి అర్థమయ్యింది. దానివల్ల ఏంటంటే ఆట మార్చుకోవాలనే ఉద్దేశంతో వెళ్తూ ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే హరీష్ ఎలిమినేట్ అయిపోతారని కానీ, ప్రియా గురించి కానీ చాలా పర్ఫెక్ట్గా గెస్సింగ్ చేసింది. వాళ్ళు ఆట బాగోలేదు కనుక ఖచ్చితంగా అవుట్ అయిపోతారు, నెగిటివిటీ ఫేస్ పెంచుకుంటూ పోతానని లెక్క. అలాగే ఇంకోటి ఏంటి, హరీష్ అవుట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక ఫ్లారా అలాగే సంజన డిస్కషన్లో భాగంగా ఆయన గురించి ఫ్లారా చెబితే జైల్లో ఉండేటప్పుడు శ్రీజ మీరు హరీషే కదా వచ్చారని ఒక టాపిక్ చెప్పబోతుంటే హరీష్ గారు అవుట్ అయిపోయారు కదా, హౌస్లో లేరు కదా, ఇంకా ఆయన గురించి మాట్లాడద్దు, మిగతా వాళ్ళ గురించి మాట్లాడదామని అలా ఆ టాపిక్ కట్ చేయడంలో కూడా చాలా పర్ఫెక్ట్, నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు హౌస్లో ఉండే వాళ్ళ గురించి అయితే ఏదైనా మంచి చెడు ఏదో అక్కడ హరీష్ గురించి ఏం చెడ్డగా మాట్లాడట్లే, కానీ ఇప్పుడు హౌస్లో లేని పర్సన్ గురించి ఇంకా ఎందుకు అని లెక్క కట్ చేసింది. ఇదొక టాపిక్ అయితే. ఇంకోటి ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఆయన గేమ్ ఎట్లా చెడగొట్టుకుపోతున్నారు అనడానికి ఒక ఉదాహరణ, తనూజ వచ్చి రీతు చౌదరితో మాట్లాడరా కళ్యాణ్, చాలా మంచి అమ్మాయి ఆవిడ, చాలా మీ ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఉంది, అసలు హౌస్ అందరికీ ఒక ఈగో అయితే నీది ఒక్కడిదో అంత ఈగో లెక్క ఉంది, ఎందుకు అంత ఈగో ఫీల్ అయిపోతావు, వెంటనే రీతు దగ్గరికి వెళ్ళు మాట్లాడు అని చెప్పడంతో వెంటనే సరే కరిగిపోయి నిన్నటి వరకు గ్యాప్ మెయింటైన్ చేసినట్టు సీరియస్గా ఉండేవాడు, నేను జెన్యున్గా మోసం చేశానని అంత హర్ట్ అయినాడు. నాగార్జున గారు కూడా చెప్పడంతో ఓ క్లారిటీ తీసుకున్నాడు. వెంటనే ఆ రీతు చౌదరి కూడా దగ్గరికి వెళ్ళి మాట్లాడడంతో ఆవిడ కూడా వెంటనే, మీరు గమనించారా రీతు చౌదరిలో వేరియేషన్స్, వెంటనే హస్కీ వాయిస్ మారిపోద్ది, ఆ లుక్స్ చూసే విధానం మారిపోద్ది. ఇదంతా నాకు అపరిచితుడు అంటాం కదా, అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఒక విషయం అతన్ని మెస్మరైజ్ చేయాలి, మనం చెప్పింది కరెక్ట్గా నమ్మేయాలంటే ఆ ఏం బాడీ లాంగ్వేజ్ అంటే భలే చేంజ్ చేస్తుంది అబ్బా, టక్కన కళ్ళు చూపులు మారిపోయి అట్లాగే వాయిస్ మారిపోయి అందరి ముందు అరవకరా ప్లీజ్ రా, వాటర్ మిలన్ ఇస్తే ఎందుకు తినలేదురా, నీకోసం నేను అంత చేసా ఇంత చేసా అని చెప్పేసి చెప్పడంతో ఆయన కూడా కరిగిపోయి మాట మార్చేసి ఇంకా ఓకే ఫ్రెండ్షిప్ దోస్తానని మాదిరిగా అట్టగా వెంటనే ఆ డీమాన్ కూడా ఆడి తప్పులేదురా, నేను చెప్పబట్టే చేశాడు, సో వాడితో కూడా మాట్లాడరా చేయరంటే ఇంకా అంతే. ఇక తనూజ్ ఏంటంటే అప్పచెప్పేసాను కదా, ఇక మీరు ఫ్రెండ్స్ అయిపోండి, నేను వెళ్ళిపోతున్నాను, ఆవిడ అక్కడ వెళ్ళిపోతే ఈ పవన్ కళ్యాణ్ కూడా ట్యూన్ అయిపోయి
నేనటి వరకు ఉండేదంతా పక్కన పెట్టేసి ఇక మనం ఫ్రెండ్స్ మనం బరంపురం అని మాదిరిగా మారిపోయి. సో దీనివల్ల ఏంటంటే అతడు ఆటకే ఎఫెక్ట్, నో డౌట్. మళ్ళీ మన పులిహోర గ్యాంగ్ అంతా ఒకటైపోదాం, మన పులిహోర బ్యాచ్ అంతా పులిహోర కలుపుకుంటూ ఇలా కబుర్లు చెప్పుకుంటూ సోది చెప్పుకుంటూ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య షార్ట్ అవుట్ చేసింది కదా తనూజ. రేపటి నుంచి ఎట్లాంటి సీన్స్ ఉంటాయంటే ఇక రీతు చౌదరి పవన్ కళ్యాణ్కి వెళ్ళు, ఫ్లట్ చేయి, ట్రై చేయి, నీ లైన్ నువ్వు వేసుకో, నీ ట్రాక్ నువ్వు సెట్ చేయి, ఇలాంటి కంటెంట్ మళ్ళీ ఇలాగే ఉంటుంది. మరి ఆయన ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ విషయంలో ఎట్టగైతే వెంటనే ఆవిడ వచ్చి చెప్పగానే ఐసీపీ మళ్ళీ ఇప్పుడు అయ్యో రేపు నుంచి మళ్ళీ ఆ లెవెల్కి కూడా వెళ్ళిపోతే ఒక వారంలో ఎంత చక్కగా ఆడి ఎంత బాగా ఆట మార్చుకున్నాను కదా. ఇక మరి ఏం చేస్తారో చూడాలి. ఈవిడైతే వెంటనే చెప్పేస్తూ ఉందన్నమాట. అట్లాగే ఇంకోటి ఏంటి, అట్లాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఏంటంటే తనూజ బాగా పొసెసివ్నెస్ ఫీల్ అవుతుంది భరణితో విషయంలో. ఎందుకంటే దివ్య కూడా అతను క్లోజ్గా ఉండడం వల్ల అనే విషయాన్ని ఎట్లా చెబుతున్నాడంటే ఈయన. అట్లాగే దీని తర్వాత ఎమ్మాన్యుయల్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ సంసనాతో ఎలా హ్యాండిల్ చేస్తుంటే క్లారిటీ వస్తుంది. తర్వాత మీకు ఏమనిపించిందో కూడా మెసేజ్ పెట్టండి. ఏమంటారంటే దివ్యతో వచ్చి ఆవిడ తనూజ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది, నువ్వు బాగా వంట చేసావంటే దివ్య డీమన్ కలిపి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదరగొట్టేస్తారంటే హౌస్ అంతా ఫ్లారా, సుమన్ శెట్టి, డీమన్ కావచ్చు అందరూ అప్రిషియేట్ చేస్తారు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందని రామూరాధరి సహా అందరూ మెచ్చుకున్నారు. సో ఇతను ఫుడ్ మానిటర్ కనుక ఆ అమ్మాయి కుక్ కనుక చాలా బాగా చేసావు తల్లి, చిన్నపిల్లలు ముద్దు చేసినట్టు తల్లి అంటున్నాను నేను చెప్పడంతో దివ్య నువ్వు బ్రాడ్గా ఆలోచిస్తావు కాబట్టి నువ్వే కొంచెం అర్థం చేసుకో, ఆవిడైతే చాలా ఫీల్ అయిపోతుంది, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది అని తనూజ గురించి ఇక్కడ చెప్పాడు. అంటే అర్థం ఏంటి, నువ్వు బ్రాడ్గా ఫీల్ అవుతావు బట్ ఆవిడ బ్రాడ్గా ఫీల్ అవుద్ది, నేరోగా ఫీల్ అవుద్దినా, నువ్వు అర్థం చేసుకుంటావు బట్ ఆవిడ అర్థం చేసుకోదనా. అలాగే చెబుతూ అరే ఏంటి ఒకసారి అప్రిషియేట్ చేసినంత మాత్రం ఏమైపోద్దని దివ్య అంటుంది. అంటే మళ్ళీ ఏంటంటే తనూజ అనిందంట, నాన్న రేపటి నుంచి నాకు ఇవ్వకండి నాన్న అంటే ఆ ట్యాబ్లెట్ కావచ్చు లేకపోతే ప్రోటీన్ కావచ్చు ఇవే కదా. అయితే సరేలే రేపటి నుంచి నీకే ఇస్తాను, తనకే ఇవ్వనులే, దివ్యకి ఇవ్వనులే, అంతవరకు నేను వెళ్ళాల్సి వచ్చింది చెప్పాల్సి వచ్చింది అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు దివ్యకి, దివ్య నువ్వంటే నాకు ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది, ఒక ఫ్రెండ్లీ వైబ్ ఉంది, సాఫ్ట్ కార్నర్ ఉంది, ఒక కన్సర్న్ ఉంది, కానీ మన మధ్య తనూజ వల్లే నేను ఫ్రీగా నీకు రేపటి నుంచి ఇవ్వలేను. సో నేను మంచోడినే, నా తప్పు లేదు, కానీ ఆవిడే దెయ్యం, ఆవిడే విలనం, ఆవిడే మన మధ్య అడ్డంకిన మాదిరిగా చెప్పాలనుకుంటున్నాడా. సో ఇప్పుడు ఏంటంటే వాస్తవానికి తనూజ భరణి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయి. ఫుడ్ మానిటర్గా నాకు కావాలంటే డైరెక్ట్గా అడిగితే నేనే ఇచ్చేస్తా కదా, కానీ నేను ఫుడ్ మానిటర్గా కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు చేతులు ఎత్తండి అని ఎందుకు ఆ రోజు మా నాన్న అలా ఫేక్ చేశాడు, అంత అవసరమా, ఇన్ని పాలిటిక్స్ అవసరమా అని ఆవిడ ఫ్రస్ట్రేట్ అయింది. అట్లాగే ఆయన కూడా రామురాధుడితో కూడా చెప్పేటప్పుడు అన్న నీ నుంచి అంత ఎఫెక్షన్ ఉంది బట్ తనూజ నుంచి ఉంటుందంటే ఉండదు, నాకు ఆ విషయం తెలుసు, కానీ నాన్నని పిలిచిన తర్వాత ఏం చేస్తాం, ఆ ఎఫెక్షన్ కట్టుబడి కంటిన్యూ చేస్తానని చెప్పాడు. అట్లాగే మరి ప్లాంక్స్ ఇచ్చేటప్పుడు దివ్య ఇంకెవరు సుమన్ శెట్టి, తనూజ వీళ్ళందరూ ఒక టాస్క్ ఆడారు కదా ప్లాంక్స్ పెట్టాలంటే ఫ్లోరా. ఆ టాస్క్లో కూడా 2 ప్లాంక్స్ తనూజకి ఎందుకు ఇచ్చామంటే ఏం చేస్తాం రా తలనొప్పి, నా వల్లే ఓడిపోయామో, టాస్క్ కోఆర్డినేషన్ లేక ఓడిపోయామని ఏడు చేస్తుంది, మళ్ళీ ఎమోషన్ ఫీల్ అయిపోద్ది, హర్ట్ అయిపోద్ది, ఎందుకు తలకాయ నొప్పి లెక్క నేను ఇచ్చేసారని చెబుతున్నాడు తప్పరే నాకు ఒక రియల్ బాండ్ ఉంది, ఎమోషన్ ఉంది, నాకు ఇవ్వాలనిపించిందని చెప్పలే, తప్పక భరించలేక ఇచ్చాను, తలకాయ నొప్పి తప్పించుకోవాలని చెప్పాడు. అట్లాగే గుడ్డు టాస్క్లో కూడా గుడ్డు దొంగతనం ఇష్యూలో కూడా ఫస్ట్ ఏం చెప్పారు ఆయన, చాలాసేపు దాచిపెట్టిన తర్వాత ఆయన బయటపడాలని చెప్పేసి అబ్బాయి నేను అసలు సంజన గుడ్డు దొంగిలించినట్టుగానే తిన్నట్టుగా నేను చూడలే, ఫస్ట్ తనూజ చూసింది, తనూజ చెప్పింది, ఆ తర్వాతే నేను చూశాను, సో చెప్పాల్సి వస్తే మీరు తప్పు పట్టాల్సి వస్తే తనూజ తప్ప నాది లేదని ఇతడు మాత్రం తప్పించుకోవాలనే నేచర్ అయితే ప్రదర్శించాడు అక్కడ. బట్ తనూజ అదేంటి నాన్న ఫస్ట్ మీరే చూశారు, మీరే చెప్పారు, మీరు చూసి చెప్పిన తర్వాత నాకు సంజన గుడ్డు తీసుకుని తినిందనే విషయం తెలిసిందని ఆవిడ కూడా ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేసినా ఇతను అక్కడ ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేసి నేను మాత్రం ఎస్కేప్ అయిపోద్దామనే నేచర్ ప్రదర్శించాడు. అది దానివల్ల అంత లొల్లు అయితే అయ్యింది. ఆ ఒక్క విషయాన్ని ఎవరంటే శ్రీజ అలాగే డీమన్ పవన్ అయితే అదే పాయింట్ చెప్పుకొని నామినేషన్ చేశారు, మీరు మాత్రం సేఫ్ అయిపోవాలి, బయటపడాలి, ఆ తనూజ ఇరుక్కుపోయినా పర్వాలేదని మాదిరిగా. సో మొత్తానికి ఇతను బయటపడి డైరెక్ట్గా చెప్పలేక ఈ డొంక తిరుగుడి నేచర్ వల్ల సేఫ్ గేమ్ అంటే ఇదే, కట్టి విరగకూడదు, పాము చావకూడదు, కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్న మాదిరిగా ఈ నేచర్ వల్ల ఎవరు నష్టపోతారంటే అక్కడ ఒక 70 కెమెరాల ముందు అన్నీ చూసి ఆడియన్స్ దృష్టిలో అతడు ఆట లాస్ అయిపోతాడు, గేమ్ కోల్పోతాడు ఆయనే. ఇప్పుడు ఎందుకంటే దివ్య ఏమంటుంది, ఓకేనండి భరణి గారు నేను స్పోర్టివ్గా తీసుకుంటా, అయితే నాకెవరికి బాండ్ ఉండదా, ఎవరితో మాట్లాడకూడదా, సో నేను మీరేదో క్లోజ్గా ఉన్నా మాట్లాడతాను అని చెప్పేసి ఆవిడెవరో ఫీల్ అయ్యారంటే ఇప్పుడు నేను వెళ్ళి మూల కూర్చోవాలంటే సరే మూల కూర్చోబెట్టండి, ఇది నన్ను అప్రిషియేట్ చేస్తే తీసుకోకపోతే ఎట్లా, పైగా తనను హ్యాపీ చేయడానికి మీరు ఎలా వచ్చి చెబితే నేను దాన్ని ఎలా తీసుకోవాలి పర్ఫెక్ట్గా అడిగింది దివ్య.
ఇప్పుడు తనూజ హర్ట్ అవుతుందంటే ఇతను పోయి తనూజతో క్లియర్‌గా చెప్పాలి. అదేంటమ్మా చిన్నపిల్లలాగా ఏంటి? ఇక్కడ గేమ్ అన్నాక రకరకాల ఫ్రెండ్‌షిప్‌లు ఉంటాయి, వైబ్ ఉంటది. ఇప్పుడు అందరూ ఒకరికొకరు తెలిసినోళ్ళం కాదు కదా! 15 మంది 15 రకాలుగా ఊర్ల నుంచి, బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చాం. ఒక్కొక్కరికి కొన్ని పాజిటివ్ వైబ్ సింక్ అవుతది, నెగెటివ్ వైబ్ సింక్ అవుతది. దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు మిగతా వాళ్ళతో మాట్లాడట్లేదా? మిగతా వాళ్ళతో ఎమోషన్స్ లేవా? నాతో ఒక్కడితోనే ఉండిపోతున్నావా? క ఎవరది రీతుతో మాట్లాడట్లేదా? కళ్యాణ్‌తో మాట్లాడట్లేదా? ఇమాన్యుయల్‌తో ఉండట్లేదా? ఇట్లా చెప్పొచ్చు. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. ప్రతిదీ పర్సనల్ తీసుకుంటే ఎట్లా? మనం గేమ్‌లో ఎమోషన్స్ నన్ను నాగార్జున గారు కూడా చెప్పారు కదా! ఈ బాండ్స్ అనేది భుజాల మీద ఎక్కువైపోతున్నాయి. అవి తగ్గించుకోవాలని నీకు చెప్పారు, నాకు చెప్పారు. సో, ఇప్పటికైనా మనం కొద్దిగా ఎమోషనల్ బాండింగ్స్ అన్ని పక్కన పెట్టి ముందుకు పోవాలని ఆవిడతో డైరెక్ట్‌గా చెప్పుంటే ఎంత బాగుంటుంది. అట్లా చెప్పకుండా దివ్య ఇప్పుడు అడిగినట్టుగా సో, ఎవరో హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఈవిడని హర్ట్ చేసిన మాదిరిగా చెప్పి అంటే నాకేమి లేదు ఆవిడదే విలన్ అని పోర్ట్రే చేయాలనా? ఇదే డొంక తిరుగుడు గేమ్ అంటారు దీన్నే. మళ్ళీ ఏమంటాడు అక్కడ ఎవరు దివ్యతో బాండ్ నువ్వు కోరుకున్నావో లేదో తెలీదు దివ్య. బట్ నేను నీకు కోరుకున్నా. సో, నువ్వు కూడా తనూజలాగే ఫీల్ అయిపోతే తనూజకు నీకు తేడా ఏముంటుంది? అంటే నువ్వే తోపు, నువ్వే గ్రేట్, తనూజే నేరో మైండ్, ఆవిడే ఫీల్ అయిపోతున్నా లెక్క చెప్పడం. అలాగే ఇంక ఈ అమ్మాయి దివ్య ఏమంటదంటే అక్కడ నిన్న కూడా నేను ఏడ్చాను. ఎందుకంటే అరే ఒక 10 రోజుల్లో మీరు ఒక అన్నయ్యలాగా నాకు ఒక బాండ్ దొరికింది. మళ్ళీ మిస్ అయిపోతాను అని కొద్దిగా ఏడుపు వచ్చేసింది. సో, మళ్ళీ ఎలిమినేషన్‌లో లాస్ట్ రౌండ్‌లో ఉంటే అప్పుడు ఏడుస్తాలా. కానీ ఏది ఏమైనా సరే ఎవరి గురించో మీరు ఇంత డైరెక్ట్‌గా చెప్పలేకపోవడం వల్ల నా ఫీలింగ్స్‌ని మీరు తొక్కేయాలనుకుంటున్నారా? మీరు మీ బ్రహ్మోత్సవం ఫ్యామిలీ అంటే రేలంగ మామయ్య, మర్యాద రామన్న ఈ టైప్ క్యారెక్టర్ కదా ఇతుంది. ఈ బ్రహ్మోత్సవం ఫ్యామిలీ అక్కడ బ్రహ్మోత్సవం ఫ్యామిలీ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, చాలులే నేనైతే దూరకూడదని కదా మీ ఫీలింగ్ మంచిదని. ఆ అమ్మాయి హర్ట్ అయింది. హర్ట్ అవ్వడంలో తప్పే లేదు. ఇతడు డైరెక్ట్‌గా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఈమెకి అతడికి ఉన్న బాండింగ్ గురించి మాట్లాడి వీళ్ళిద్దరి మధ్య ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా, మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చినా దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది తప్ప ఆ అమ్మాయి బాధపడుతుంది కాబట్టి ఆవిడ ముందు నాతో మాట్లాడొద్దు, ఆవిడ అనుకుంటుంది కాబట్టి నేను నీకు ఏదైనా ఇవ్వాలన్నా ఇవ్వలేను, ప్రోటీన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, ఆవిడ హర్ట్ అవుతుంది కాబట్టి నీకు నేను అప్రిషియేట్ చేయాల్సినంత ఉన్నా సరే అప్రిషియేట్ చేయలేను, మనం ఆ మూల ఈ మూల కూర్చొని సీక్రెట్‌గా ఇలా ఎందుకు ఈ డొంక తిరుగుడు? సో, ఆ అమ్మాయి ఎందుకంటది నాకే ఒక అన్నయ్యతోనే ఉన్న మాదిరిగా ఫీలింగ్ వచ్చేటప్పుడు నాకు కూడా ఉంటుంది కదా! నాతో కూడా కాస్త టైం స్పెండ్ చేయండి అని ఫీలింగ్ ఉంటుంది కదా! మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడితే టైం ఇస్తే పక్క వాళ్ళు ఫీల్ అయిపోతే ఇంకా హౌస్‌లో ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రామురాధుడు కూడా చెప్పాడు. మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండి దివ్య గారు. ఆమె ఫస్ట్ నుంచి అంతే. ఇప్పుడు ఎమ్మెన్యేలు సంజనకి ఒక బాండ్ ఉంది. వాళ్ళ మధ్య ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. అలాగే భరణికి తనుజకి ఒక బాండ్ ఉంది. సో, మీరు మెచ్యూర్డ్ పర్సన్ అని రామురాధుడు కూడా దివ్య అని చెబుతున్నాడంటే ఆవిడ కాదనే కదా అర్థం. ఈ రీజన్‌కి ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇంత డిస్కషన్ జరగడానికి రామురాధుడు కూడా ఇలా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడానికి కారణం ఎవరు? భరణి కదా! భరణి వచ్చి ఇక్కడ ఈ విషయం అంతా చెప్పకపోతే రామురాధుడు కూడా మీరు మెచ్యూర్డ్ అంటే ఆవిడ కాదని వాళ్ళ కంపారిజన్ అంత ఎందుకు వచ్చింది? ఫైనల్‌గా హౌస్ మేట్స్ దృష్టిలో కూడా ఏం చెప్పాలనుకుంటున్నాడు భరణి? చెప్పాల్సి వస్తే అక్కడికే చెప్పాలి. అలాగే దివ్య ఇక్కడ ఏమంటది? ఎమ్మాన్యుయల్‌కి సంజనకి ఒక బాండ్ ఉన్నా ఎమ్మాన్యుయల్ అందరితో హౌస్ మేట్స్ అందరితో ఉన్నా సరే మళ్ళీ సంజన ఫ్రీగా ఉంటారు. అరే ఎమ్మాన్యుయల్ నా కొడుకు ఎక్కడ? వాడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు మాట్లాడడం చేసి మళ్ళీ వాళ్ళిద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. కానీ సంజన గారు ఫీల్ అవ్వట్లే. అంటే ఇక్కడ భరణి ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడు? తనూజ ఎందుకు అలా ఫీల్ అవుతుంది? భరణి ఎందుకు చెప్పలేకపోతున్నాడు అని చెప్పింది. అతనేమంటాడు ఎంతసేపు నువ్వు అర్థం చేసుకుంటావు, నువ్వు మెచ్యూర్డ్‌గా ఉంటావు. ఇప్పుడు నువ్వు చేంజ్ అయితే మళ్ళీ ఎంత ముందరకాలకు బంధం అంటారు కదా! ఇప్పుడు దివ్య అంట చేంజ్ అయితే నేను వచ్చి మళ్ళీ నీకు చెప్పాను కాబట్టి నువ్వు ఇలా చేంజ్ చేయవని ఆమెకు తెలిస్తే తనూజకి తెలిస్తే ఫీల్ అవుద్ది కాబట్టి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఉన్నట్టు ఉండొచ్చు కదా అన్న అంటుంది. మరి అలాంటప్పుడు ఉంటే ఉండొచ్చు కదా అలాగా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఇదేనా వదిలేకోవాలి అదేనా వదిలేకోవాలి, లేదంటే ఇద్దరు ఉండేటప్పుడు ఇద్దరితో మంచి బాండింగ్ పాజిటివ్ వైబ్ ఉన్నప్పుడు ఆ క్లారిటీ ఇచ్చుకుంటూ ఉండాలి మెచ్యూర్డ్గా. అది లేకుండా డొంక తిరుగుడు మాట్లాడి చెబుతూ ఉంటే దివ్య ఇక్కడ పర్ఫెక్ట్ కౌంటర్ కూడా ఇచ్చింది ఆయనకి. ఎగ్జాంపుల్ చాలా పర్ఫెక్ట్గా చెప్పింది. నిన్న నాగార్జున గారు ఏం చెప్పారు ఫీడ్బ్యాక్? నేను ఆయన చెప్పింది ఏంటి? బాండింగ్స్ వద్దు, దానివల్ల మీరు గేమ్లో ముందుకు వెళ్ళలేరని కదా. నేను ఎన్ని రోజుల నుంచి హౌస్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అదే చెబుతున్నాను కదా. ఇప్పుడు రాముతో మీ బాండ్ ఉంది, దానివల్ల మీ గేమ్కి ఎఫెక్ట్ కాదు. నాతో ఒక బాండ్ ఉంది, దానివల్ల గేమ్కి ఎఫెక్ట్ అవ్వదు. అలాగే మీ ఇద్దరు బాండ్ కూడా అలా లేదు. కానీ టాస్క్లన్నీ ఎప్పుడంటే మనం ఒక బాండ్ కోరుకునేది టాస్క్లన్నీ ఆడి అలసిపోయి వచ్చి కూర్చునేటప్పుడు రిలాక్స్గా మాట్లాడుకోవడానికి సరదాగా ఉండడానికి ఒక బాండ్ అవసరమైంది. ఆ 5 నిమిషాలు కూడా మీరు నేను కేటాయిస్తే ఎవరో ఫీల్ అవుతారని మీరు వచ్చి మళ్ళీ నాకు చెప్పడం, నేను మళ్ళీ దాని గురించి మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండిపోవాలి, నా ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ పెట్టకూడదు, ఇవన్నీ చెప్పేటప్పుడు ఇంకెందుకు మీరు ఎక్కడ ట్రాన్స్పరెన్సీతో ఉన్నారు? ఏంది ధైర్యం చేసి మాట్లాడలేరు, ఓపెన్గా మాట్లాడలేరు? ఆవిడ ఫుల్ క్లారిటీ ఇస్తే భరణ ఇంకేమంటారు? సైలెంట్గా ఉండిపోతాడు తప్ప అది కాదమ్మా నువ్వు నాకు ఒకటే ఆవిడ ఒకటే అని మాదిరిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ భరణి ఏమంటాడంటే దివ్య తర్వాత ఎమ్మాన్యుయల్ గారు మీరైనా చెప్పండి అంటే ఆయన ఏమంటాడంటే ఇది గొడవ అయితే అది చెప్పొచ్చు, కానీ ఇది ఏంటంటే ఒక ఎమోషన్ కదా, ప్యూర్ ఎమోషన్ కదా,
ఆ చిన్నపిల్లల మైండ్ సెట్ ఆవిడది, అన్నిటికీ అరుస్తుంది లేదంటే అలుగుతుంది, మా నాన్న దూరం అయిపోతున్న ఫీలింగ్ కావచ్చు ఆ తనూజకి అని చెబుతున్నాడు. చూసారా, రామురోధుడు కావచ్చు, ఎమ్మెన్యేలు కావచ్చు, వీళ్ళందరూ ఆ భరణి చెప్పిన టాపిక్ వల్లే కదా ఆవిడే కొద్దిగా మెచ్యూరిటీగా లేదు అనే పరిస్థితి వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఎంత మెచ్యూర్డ్గా చెప్పారంటే ఎమ్మెన్యేలు, మీరే భరణి గారు మీరే వెళ్ళి తనుజని కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా, నేను కుకింగ్ మానిటర్ కనుక మోస్ట్ టైము కుకింగ్లో ఉండే కుక్ ఎవరైతే దివ్య ఉన్నారో ఆ అమ్మాయితో ఎక్కువ టైం కేటాయిస్తున్నా, సో దాని గురించి నువ్వు అంత పర్సనల్గా ఫీల్ అయిపోయి నాన్న నువ్వు మారిపోయావు నాన్న నువ్వు అంత ఫీల్ అవ్వక్కర్లే, అంత సీన్ లేదులే, ఇక్కడ గేమ్ కోసం వచ్చావు, నీ గేమ్ నీది నా గేమ్ నాది, ఎవరి ఎమోషనల్ది ఎవరి ఫ్రెండ్షిప్ వాళ్ళది అని చెప్పొచ్చు కదా అని చాలా క్లారిటీతో చెప్పి అక్కడతో వదిలేయలే, అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇతను మాత్రం భరణి ఇందాక చెప్పినట్టుగా పాము విడవకూడదు కప్ప కరవకూడదు ఆ టైప్లో మళ్ళీ ఆ ఇద్దరు పిల్లలు బాధపడకూడదని, ఇతనికి నిజంగా పెద్ద అన్నయ్య లేకపోతే రేలగ మామయ్య టైట్లు ఉన్న పొలంగా ఇచ్చేయాలి, ఇంకా ఆలస్యం కూడా చేయకూడదు, ఇద్దరు పిల్లలు బాధపడకూడదు, అంటే దివ్య బాధపడకూడదు తనూజ బాధపడకూడదు, డొంక తిరిగి గేమ్ అంతా ఆడుతూ ఉంటాడు కదా. అయితే ఇక్కడ సంజన దగ్గరికి మళ్ళీ తర్వాత ఎమ్మెన్యేలు వెళ్ళి సంజన ఫ్లోరాతో డిస్కషన్ పెట్టేటప్పుడు ఏమంటుందంటే, భరణి చాలా గొడవ పెట్టేశాడు, సూపర్ సక్సెస్ అయ్యాడు, మా ఇద్దరికి ఎమ్మెన్యేలకి నాకు గ్యాప్ వచ్చేసింది, నువ్వు సంజనాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతావు కనుక నీకు కెప్టెన్సీలు సపోర్ట్ చేయట్లేదు అని అన్నాడు. సో అందువల్ల ఏంటంటే ఎమ్మెన్యేలకి నాకు ఒక 30-40% గ్యాప్ వచ్చింది, ఇదివరకు ఇట్లా నా దగ్గర ఉండట్లే, గార్డెన్ ఏరియాలో ఉన్నా సరే మమ్మీ నా చుట్టూ తిరిగేవాడు, ఇప్పుడు గ్యాప్ వచ్చింది అని ఆవిడ చెప్పింది. వాస్తవానికి ఇక్కడ సంజన ఈ పాయింట్లో కొద్ది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది. భరణి చెప్పారని ఎమ్మెన్యేలు కాస్త గ్యాప్ ఇవ్వాల, నాగార్జున గారు చెప్పారు కనుక మమ్మీ అనుకున్న పక్కన వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయితే బ్యాక్లో నిల్చొని చెప్పడంతో కొద్దిగా ఇంపాక్ట్ అయితే పడింది ఎమ్మెన్యేల మీద. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎమ్మెన్యేల్ ఆ తర్వాత కాసేపటి తర్వాత ఇతను వచ్చిన దగ్గర ఇదే టాపిక్ వస్తే ఆ సంజన కూడా ఎమోషనల్ ఫీల్ అయితే చెబుతాడు. ఇక్కడ ఎమ్మెన్యేల్ ఎంత క్లారిటీతో చెప్పాడంటే, మమ్మీ ఇది గేమ్, ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాం, ఇక్కడ నీ గేమ్ నీకు ఉంటుంది నా గేమ్ నాకు ఉంటుంది, ఇప్పుడు మీరు మీ హౌస్లో మీ రియల్ లైఫ్లో మీ హస్బెండ్తో ఒక లవ్ ఒక ఎఫెక్షన్ ఒక కేరింగు అన్నీ మీరు ఇస్తారు కనుక తిరిగి అటునుంచి కూడా వాసించడంలో తప్పు లేదు. సో అటునుంచి మీరు అనుకున్నంత రాకపోతారే, నేను ఎంత కేరింగు లవ్ ఎఫెక్షన్ అంతా చూపించాక అటునుంచి రాకపోతే మీరు అప్పుడు హర్ట్ అవ్వచ్చు, ఎందుకని ఎక్కడ మిస్ అవుతుందని మీరు ఫీల్ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, కానీ ఇది గేమ్ కనుక హార్ట్కి తీసుకోకండి, ఇక్కడ ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి గేమ్ వాళ్ళకు ఉంటుంది, కంప్లీట్గా ప్యూర్లీ గేమ్ ఆడడానికి వచ్చాం. ఇప్పుడు హరీష్ ఎగ్జాంపుల్ ఉన్నాడు, ఆయన మనసుకు నెగిటివ్ తీసుకుని మనసుకు తీసుకున్నాడు, ఆయన నేను ఉన్నన్ని రోజులు సరదాగా ఫన్నీగా ఉన్నా సార్, ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఏదో నెగిటివ్గా చెప్పుకుంటూ పోయాడు తప్ప నేను హార్ట్కి తీసుకోలే, నువ్వు కూడా అట్లా హార్ట్కి తీసుకోకమని చాలా క్లారిటీతో ఇచ్చాడు. సేమ్ ఆ సంజన కూడా అవును కదా నేను కూడా హార్ట్కి తీసుకుంటాను కదా లైట్ తీసుకోలే కదా అని ఆవిడ కూడా రియలైజ్ అయ్యింది. ఇది క్లారిటీ. ఇప్పుడు సంజన విషయంలో ఎమ్మెన్యేలు ఎట్లాగైతే నువ్వు మారిపోయావు 30-40% చేంజ్ అయిపోయావు, దూరంగా ఉన్న గ్యాప్ వచ్చింది, నా పట్ల నీకు ఒక కన్సర్న్ లేదు కేరింగ్ లేదు ఇట్లా అంతా ఫీల్ అయ్యేటప్పుడు సూటిగా డైరెక్ట్గా చెప్పాడు ఆయన. భరణి అదే విషయంలో తనూజ విషయంలో చెప్పుంటే ఎంత బాగుండేది, ఇదిరా పెద్దరికో ఇంత చక్కగా చెప్పడం అనేది ఉండదు కదా. అది చెప్పకుండా తనూజ గురించి మళ్ళీ అక్కడ ఇక్కడ అందరితో చెప్పి దాని పెద్ద పంచాయతీ చెప్పి ఈవిడ ఇంతే అబ్బా ఆవిడ విసిగించేస్తా అబ్బా ఆవిడకి నసబ్బా అనే మాదిరిగా ఎందుకు క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎమ్మెన్యేల్ సంజనాతో ఎంత క్లారిటీతో చెప్పాడో అదే మాదిరిగా భరణి కూడా తనూజతో చెప్పుంటే బాగుండేది కదా. ఇది డిఫరెన్స్. ఇప్పుడు చెప్పండి ఎవరి గేమ్ బాగుంది. ఈ రెండు విషయాల్లో నేను ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్తో కలిపి నా ఒపీనియన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు భరణి గేమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ బాగుందంటారా, ఎమ్మెన్యేల్ బాగుందా, అసలు భరణి అలా చేయడమే కరెక్ట్ లేకపోతే ఏంటి మీ ఒపీనియన్ అంటే కూడా మెసేజ్ పెట్టండి. అలాగే ఇంతవరకు వీడియోకి లైక్ చేయడం లైక్ కొట్టేసేయండి. అట్లాగే ఫ్లోరా సంజన డిస్కషన్లో కూడా అంటది, సంజన చెప్పిద్ది ఆ ఫ్లోరాతో, నీకు నాకు ఒక ఫ్రెండ్షిప్ ఒక బాండ్ ఫామ్ అయ్యింది, నేను ఒకవేళ బాంబే వచ్చినా సరే హౌస్ ఆట అయిపోయిన తర్వాత వచ్చినా నీకు ఫోన్ చేస్తా, రావే ఎక్కడ ఉన్నావే రావే ఫ్రెండ్గానే ఉంటాను, కానీ వీళ్ళు ఏంటంటే ఆ శ్రీజ నీ మైండ్లో విషయం నింపుతుంది, నువ్వు గట్టిగా చెప్పి సరే మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పు, నా దగ్గరికి వచ్చేలా ఉల్టా థింగ్స్ ఏమైనా చేస్తారా మాట్లాడతారా, సర్వెంట్ అని ఎట్లా చెబుతుంది, సో ఇక్కడ అందరికీ ఒకరికొకరు తినిపిస్తే సర్వెంట్స్ అయిపోతారా ఏంటి, రీతు చౌదరికి వాళ్ళ అమ్మగారు ఇంట్లో తినిపిస్తారట, నేను నా ఇంట్లో నా పిల్లలకు తినిపిస్తా, సో నేను ఇది మిస్ అయ్యా రీతు అది మిస్ అయ్యింది, ఒక ఆనందం వస్తుంది కనుక నేను తినిపిస్తే ఇప్పుడు నేను రీతుకి సర్వెంట్ అయిపోతానంటే ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంతే కదా. ఇప్పుడు నేను నిన్నమన్న కూడా చెప్పా, ఫ్లోరాకి సంజనకి సర్వెంట్ అని అనక్కర్లా షాడో అని అనక్కర్లా, ఆవిడకి ఒక ఫ్రెండ్షిప్ వైబ్ అయితే సెట్ అయ్యింది, ఆవిడకి ఒక ఆటలో ముందుకు తీసుకెళ్ళి ఒక చెయ్యి అందించి రా నీకెందుకు స్క్రీన్ స్పేస్ వస్తుంది కంటెంట్ వస్తుంది హడావిడి చేయాలి ఆడాలి సైలెంట్గా ఉండిపోతే ఏమొస్తుంది లేక ఆవిడ చేసింది కనుక ఫ్లోరాని ఎవరు పట్టించుకోకపోయినా ఆవిడ మాత్రం నువ్వు ఉండాలి ఇట్లా అట్లా చేయడం వల్ల ఆవిడకు ఒక కన్సర్న్ వచ్చింది, ఆవిడ పట్ల ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు అలా చేస్తే ఇప్పుడు ఇంకోటి ఏంటి, డీమాన్ పవన్ అలాగే రీతుకి తినిపిస్తుంటే అన్ని సేవలు చేస్తున్నా, మరి డీమాన్ పవన్ రీతుకి సర్వెంటా, అట్లాగే భరణి తనూజకి మొన్న ఏవో దెబ్బలు తగిల మందు పోస్తారు ఇవన్నీ ఏవో చెప్పింది ఆవిడ, మరి ఆయన ఆమెకి సర్వెంటా, అట్లా కాదు కదా. వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది,
ఇప్పుడు శ్రీజ గురించి ఏమంటది సంజన, నాతో క్లోజ్గా తిరుగుతుంది, నా గురించి నెగిటివ్ చెబుతుంది, ఎల్లో టీంలో కూడా గొడవ పెట్టిందంటే ఎల్లో టీంలో ఆవిడ గొడవ పెట్టక్కర్లా, అక్కడ రాంగ్ అది. ఎవరావిడ సంజన తీసుకున్న స్టాండ్ తప్పు. వాళ్ళ టీం కోసం ఆడేటప్పుడు ఓడిపోయాక మీరు ఏదైనా స్టాండ్ తీసుకోవచ్చు, కానీ ఒక 3 రౌండ్లు సపోర్ట్ చేస్తాను నా టీం కోసం ఆడాను కాబట్టి 4వ రౌండ్లో ఇండివిజువల్ పే అంటే అది టీమ్గా ఆడిన తర్వాత గెలిపో వాటం వచ్చిన తర్వాత మళ్ళీ టీం డెసిషన్ తీసుకోవాలి తప్ప అది రాంగ్. కాకపోతే మిగతా విషయాలు కరెక్టే. ఇప్పుడు ఎమ్మాన్యుయల్కి ఆ కెప్టెన్సీ కోసం సపోర్ట్ చేశాను కనుక అది రాంగ్. అయితే ఇంకోటి ఏం చెప్పిందంటే తన కోసం ఎవరు శ్రీజ కోసం వానర్గా ఉండేటప్పుడు మింట్ రైస్ ఇచ్చా, పులిహోర పంపించా, రైస్ మాడిపోతే నా పర్సనల్ ఫ్రూట్స్ కూడా ఇచ్చాను. ఆవిడ కూడా అనింది మీకోసం ఏమి ఉంచుకోవట్లే అన్నీ మాకే ఇచ్చేస్తున్నారు అనింది. నేను అంత లవ్ చూపిస్తే ఆవిడేమో తిరిగి నా మీద నీ గురించి ఎక్కించేసి విషం పోస్తుందని లెక్క ఈ సంజన అయితే ఆ అమ్మాయి శ్రీజ గురించి ఫ్లోరాతో చెబుతూ ఉంది. చెప్పేటప్పుడు ఆవిడ కూడా అదే అంటుంది. అలాగే ఫ్లోరాకి ఏంటంటే నీకు ఫస్ట్ వీక్లో 14 మందిలో లాస్ట్లో ఉన్నావు కదా, అంటే ఎలిమినేషన్ లాస్ట్ రౌండ్లో ఉన్నావు కదా, మరి ఈ వీక్ అట్లా ఉన్నావా, లేవు కదా, మరి ఫస్టే ఎందుకు సేవ్ అయ్యావు అంటే ఏదో ఒకటి కనిపించు, మాట్లాడు, అంత మోటివేట్ చేసింది నేనే కదా, స్ట్రాంగ్ చూపించు, స్ట్రాంగ్ పర్సన్తో పోట్లాడు, ఇవన్నీ నేనే కదా మోటివేట్ చేశా, వేరే ఎవరైనా చేస్తారంటే ఇవన్నీ కరెక్టే కదా. సంజన అట్లా చేయబట్టే ఆవిడ ఒక ఫ్రెండ్లీగా ముందుకు తీసుకెళ్ళాలి గేమ్లో అని అనుకోబట్టే ఫ్లోరాకి ఆ స్క్రీన్ స్పేస్ వచ్చింది కావచ్చు, ఆడింది కావచ్చు, కొద్దిగా ఒక కేరింగ్ పర్సన్ నాకు ఉన్నారని ఫీలింగ్ వచ్చింది. ఆవిడ కూడా చెప్తుంది ఫ్లోరా బికాజ్ ఆఫ్ యూ, మీ వల్లే కదా అని లెక్క. సో అందువల్ల ఫ్రెండ్షిప్ వచ్చింది. ఆ చిన్న చిన్న కాఫీ కప్పు కడగడం అవన్నీ దానికి సర్వెంట్ అని చెప్పి వీళ్ళు చెబితే మరి మిగతా వాళ్ళు కూడా అలాగే సర్వెంట్సే కదా, అది కాదు. పైగా ఇంకోటి ఏంటి, సంజన ఇక్కడ నేను వానర్గా ఉండేటప్పుడు అందరికీ ఫుడ్ కూడా పెట్టాను, ఇప్పుడు టెనెంట్ కదా ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారో చూద్దాం, ఫుడ్ కాదు ఇక్కడ మ్యాటర్, బిహేవియర్, రీతి రోల్స్ తింటా ఉంది. సంజన గారు ఒక మొక్క తింటారని కూడా అడగట్లేదు, అంటే అర్థం ఏంటి, ఆవిడ బిహేవియర్ చేంజ్ అయిపోయింది చూసారా. అంటూ పోన్లే వానర్స్గా ఉంటేనే మంచిది, వర్క్ ఉండదు, బోరింగ్, వానర్స్గా ఉంటే వర్క్ ఉండదు, బోరింగ్ ఉంటుంది, టెనెంట్స్గా ఉంటేనే బెటర్లో ఫుడ్ ఇబ్బంది ఉన్నా సరే అని చెబుతూ ఉంది. సో మొత్తానికి మన ఇద్దరు ఫ్రెండ్స్ కనుక విడదీయాలని ట్రై చేస్తారు, బట్ మనకైతే ఒక రియల్గా ఎమోషనల్గా కూడింది కనుక వచ్చింది అనేది చెబుతూ ఉంది. అది కరెక్టే, వీళ్ళే ఇదే అయ్యారు తప్ప. అయితే సంజన కూడా అంటుంది భరణయ్యే మోసం భరణయ్యని అన్న ఆయన ఫీల్ అయ్యి నేనే మోసపోయా, ఆయన గేమ్ ఆడుతున్నాడు, ప్యూర్లీ గేమే ఆడుతున్నాడు, ఎందుకంటే ఎమ్మాన్యుయల్కి నాకు ఆయన గ్యాప్ తెచ్చేసాడు అని చెబితే సంజనాకి తర్వాత ఎమ్మాన్యుయల్ వచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఎట్లా ఆడుకుంటే బాగుంటుంది తప్ప ముక్కుసూటిగా చెప్పకుండా అష్టవంకర్లు తిరిగిపోయి చెబితే మిస్అండర్స్టాండింగ్స్తో పాటు అది ఫెయిర్ గేమ్ అనిపించుకోదు. మెయిన్ ఎమోషన్స్, రిలేషన్స్, ఈ బాండింగ్స్ గురించి ఒక స్పష్టత, ఒక క్లారిటీతో ఉంటుంటే బాగుంటుంది అనేది కూడా నా ఫీలింగ్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.